శుభోదయం. రిచ్ఫీల్డ్ పంచతులసి జీవనజ్యోతి కార్యక్రమానికి స్వాగతం. ఇవాల్టి మన కార్యక్రమంలో నాలుకకు రుచి తెలియకపోయే సమస్య నివారణకు ఆయుర్వేదంలో ఉన్న పరిష్కార మార్గాలను డాక్టర్ గాయత్రి దేవి గారిని అడిగి తెలుసుకుందాం. డాక్టర్ గారు నమస్తే అండి. నమస్కారం అమ్మా. ఈరోజు మనం చర్చించుకోబోయే జీవన సమస్య నాలుక రుచిని గ్రహించలేకపోవడం. జ్ఞానేంద్రియాల్లో ఒకటి నాలుక. నాలుక షడ్రుచుల్ని గ్రహిస్తుంది. అసలు ఈ పనితీరు ఏ విధంగా ఉంటుందో వివరిస్తారా? అలాగేనమ్మా. మనకేంటంటే మన శరీరంలో ప్రతి అవయవం పనిచేసే తీరు చూసినా ఎంతో అద్భుతంగా అనిపిస్తుంది. ఇది ఈ నాలుక కూడా చిన్న నాలుక ఉంటుంది. దానికి రకరకాల రుచులు, ఇష్టాలు, అయిష్టాలు అన్నీ కూడా ఉంటూ ఉంటాయి కదా. ఇది ఎలా జరుగుతుందంటే ప్రతి అవయవం నుంచి ఒక జ్ఞానం కనుక కలగాలంటే మనకి మెదడుతోటి దానికి లింక్ ఉంటుంటుంది. అంటే ఇప్పుడు మనం ఏదైనా తిన్నాం అనుకోండి, నాలుక మీద నుంచి వచ్చే రుచి మెదడు గ్రహిస్తేనే మనకు తెలుస్తూ ఉంటుంది. అంటే ఇప్పుడు మనం ఏదైనా తిన్నప్పుడు తిన్నప్పుడు బాగా నవ్వులుతాం. ఆ నవ్విలిన టైంలో నోట్లో నుంచి కొంచెం సెలైవా అంటాం కదా, లాలాజలం ఊరుతుంటుంది. ఈ లాలాజలము తిన్న ఆహారం రెండూ కలిసి ఆ తర్వాత అక్కడ ఉన్నటువంటి రుచిని గ్రహించడానికి చిన్న చిన్న టేస్ట్ బడ్స్ అని కొన్ని కణాలు ఉంటాయి. వాటికి సంకేతం ఇస్తుంది అనమాట. ఇగో ఇది టేస్ట్ అని చెప్పి ఈ చిన్న కణం నుంచి, అంటే ఈ టేస్ట్ బడ్ నుంచి ఈ సంకేతం మెదడుకు వెళ్తుంది. అప్పుడు అక్కడ మనకి ఇది రుచి అనేది మనకు తెలుస్తుంది అనమాట. అందుకనే మనం దృష్టి ఎక్కడో పెట్టి తిన్నాం అనుకోండి, రుచులు ఏం తెలియవు. ఎలా ఉంది అంటే అయ్యో ఏంటి ఎలా ఉంది అని అడుగుతుంటాం. ఎందుకంటే నాలుక మీదకి వెళ్ళింది కానీ బ్రెయిన్కి మెసేజ్ వెళ్ళలేదన్నమాట, మెసేజ్ ఆగిపోయింది. అందుకని ఏంటంటే మనం తీసుకున్నటువంటి ఆహారం అక్కడ నవలాలి, ఆ నవిలింది లాలాజలంతో కరగాలి. ఆ కరిగిన తర్వాత నాలుక మీద ఉన్నటువంటి గ్రంథులు మెదడుకి సంకేతాన్ని పంపిస్తే అప్పుడు మెదడు ఈ రుచిని గ్రహిస్తుంది అనమాట. ఈ ప్రాసెస్ అంతా మనకు తెలియకుండా జరిగిపోతుంది సహజంగా. ఎప్పుడైనా ఆటంకాలు వచ్చినప్పుడు అప్పుడు అర్థమవుతుంది ఎందుకు అవ్వటం లేదు అని. ఎప్పుడైనా అంతే కదా, శరీరంలో అన్ని పనిచేస్తున్నప్పుడు మనం పట్టించుకోం, ఎలా జరుగుతుంది కూడా ఆలోచించాం. జరగనప్పుడే సందేహం వస్తూ ఉంటుంది అనమాట. అయితే ఈ నాలుక మీద ఉన్నటువంటి రుచికి సంబంధించిన, అంటే మీరు ఎప్పుడైనా నాలుక తెరుచుకుని చూస్తే పైన చుక్కలు చుక్కలుగా కనపడుతూ ఉంటుంది. చిన్న చిన్న వాటన్నిటిని టేస్ట్ బడ్స్ అంటారు అనమాట. ఈ టేస్ట్ బడ్స్ చిన్న వయసులో ఒకలాగా, మధ్య వయసులో ఒకలాగా, పెద్ద వయసులో ఒకలాగా ఉంటాయి. అంటే చిన్న పిల్లలుగా ఉన్నప్పుడు, మరీ చిన్న పిల్లలుగా ఉన్నప్పుడు ఈ టేస్ట్ బడ్స్ నాలుక మీద మాత్రమే కాకుండా లోపలంతా ఈ పక్కన అంతా కూడా బాగా ఉంటాయి అన్నమాట. అప్పుడు వాళ్ళకి రుచి గ్రహించడం చాలా తేలిగ్గా ఉంటుంటుంది. వాళ్ళకి అప్పుడే చూడండి, చిన్నపిల్లలు కొంచెం కారం పెట్టినా మండిపోతుంది అనుకుంటూ ఉంటారు. ఎందుకంటే వాళ్ళకి టేస్ట్ బడ్స్ చాలా ఎక్కువగా ఉంటాయి. కొంచెం మధ్య వయసుకు వచ్చిన తర్వాత అవి కాస్త తగ్గుతాయి. వయసు పెరిగినంత కొద్దికి ఇంకా తగ్గిపోతూ ఉంటాయి అనమాట. అప్పుడు కాస్త కారం తిన్నా, చిన్నప్పుడు కారంగా అనిపించింది కూడా కొంచెం ఎదిగిన తర్వాత మనకి కారం పెద్ద అనిపించేది, ఈజీగా ఉంటుంది తినడానికి. అంటే వచ్చిన మార్పు మన శరీరంలో అనమాట. అలాగే ఇంకొక అంశం ఏంటంటే ఈ నాలుక మీద కూడా మీరు కొంచెం ఎగ్జాక్ట్గా ఇప్పుడు నేను చెప్పిన తర్వాత గమనించవచ్చు. నాలుక మొత్తం అన్ని రుచుల్ని సమానంగా గ్రహించదు. నాలుకలో ఒక్కొక్క భాగంలో ఒక్కొక్క రుచి గ్రహించేటువంటి శక్తి ఎక్కువగా ఉంటుందన్నమాట. అందులో ఏంటంటే ఇప్పుడు నాలుకలో ముందు భాగం, వెనకాల భాగం, పక్క భాగాలు, 4 భాగాలుగా అనుకున్నట్టయితే నాలుక మొదట, అంటే నాలుక చివరి భాగం మనకి తీపిని, ఉప్పుని, ఈ 2 రుచుల్ని గ్రహిస్తుంది. అంటే తీపి కానీ ఉప్పు కానీ మీరు నాలుక లోపల వేసినా ఈ పక్కన వేసినా టేస్ట్ తెలియదు. అందుకని తీపిని ఎంజాయ్ చేయాలంటే నాలుక చివరికి తగలాలన్నమాట. అలాగే నాలుక లోపలి భాగం, అంటే వెనకాల ఉన్నటువంటి భాగం చేదు రుచిని గ్రహిస్తుంది. అలాగే నాలుక అటు ఇటు ఈ పక్కన ఉన్నటువంటి భాగం ఏమో పులుపు రుచిని గ్రహిస్తుంది. మధ్యలో ఉన్నది పెద్దగా ఏ రుచుల్ని స్పెషల్గా గ్రహించటం ఉండదు, అక్కడ నార్మల్గా ఉంటుంది అనమాట. ఇలా ప్రతి నాలుకలో ఉన్నటువంటి ప్రతి భాగం వేరే వేరే రుచుల్ని గ్రహించడం అనేది సహజంగా నార్మల్గా ఉన్నటువంటిది. ఆ గ్రంథులకు ఆ శక్తి ఎక్కువగా ఉంటుంది. నాలుక రుచి ఎలా గ్రహిస్తుంది అని మనం అనుకుంటే కొంచెం సామాన్యులకి చెప్పడం కోసం ఈ మాత్రం సరిపోతుంది. డాక్టర్ గారు, మరి ఈ షడ్రుచులను ఇంత బాగా గ్రహించగలిగే ఈ నాలుక కొంతమందిలో అసలు ఏ రుచిని గ్రహించకుండా ఉంటుంది. అసలు ఈ సమస్యకు కారణం ఏమిటంటారు? ఈ సమస్య ఏంటంటే రుచి గ్రహించలేకపోయే సమస్య చాలా కారణాల వల్ల ఉంటుంది. ఒకటి, కొంతమందికి పుట్టుకతోటే కొన్ని లోపాలు ఉంటాయి అన్నమాట. అలా లోపం ఉన్న వాళ్ళకి ఆ రుచి గ్రహించలేకపోవటం ఉంటుంది. చాలా అరుదుగా చూస్తాం ఇది కాకుండా మనకి జనరల్గా మనకి ఎక్కువగా కనపడేది ఏంటంటే నాలుక మీద నుంచి రుచి తీసుకెళ్ళడానికి ఇంకా కొన్ని అవయవాలు కూడా బాగా పనిచేయాలి. ముక్కుతోటి కూడా సంబంధం ఉంటుంది నాలుక రుచి తీసుకోవడానికి. ముక్కులో కనుక పాలిపులు అనేటువంటి చిన్న చిన్న పిలకలాగా అంటుంటాం, అలాంటివి ఏమైనా ఉంటే కూడా ఈ నాలుక రుచి గ్రహించడానికి ఇబ్బంది అయిపోతూ ఉంటుంది. అలాగే ఆహారంలో B12 డెఫిషియన్సీ, అంటే విటమిన్ B12 కనుక తక్కువగా ఉన్నట్టయితే కూడా నాలుక ఆ రుచిని గ్రహించలేకపోతూ ఉంటుంది. అది ఇంకొక కారణం అనమాట. ఆ తర్వాత ఏంటంటే నోటికి సంబంధించినటువంటి పరిశుభ్రత పాటించకపోతే, సామాన్యంగా మనకు కనిపించే కారణాలు ఇవే ఉంటాయి. నోరు శుభ్రంగా ఉంచుకోకపోతే కూడా ఈ
గ్రంథులు నోటి నుంచి రుచిని ఆ మెదడుకి అందించలేకపోతూ ఉంటాయి. అలాగే పళ్ళకు సంబంధించినటువంటి సమస్యలు అంటే దంతాల్లో ఏవైనా పుచ్చిపోవడం కానీ, ఆ చిగుళ్ళలో ఇతర సమస్యలు కానీ ఉంటే కూడా ఈ నోరు రుచిని గ్రహించలేకపోవడం అనేటువంటి సమస్య కనిపిస్తూ ఉంటుంది. ఇవి సామాన్యంగా మనకి కనిపించేటువంటి సింపుల్ కారణాలన్నమాట. అలాగే ధూమపానం చేసే వాళ్ళకు కూడా నోట్లో ఉన్నటువంటి ఈ గ్రంథులు అంటే రుచిని గ్రహించేటువంటి గ్రంథులు దెబ్బతినటం వల్ల ధూమపానం అధికంగా చేసే వాళ్ళకు కూడా టేస్ట్ని బాగా తెలియదు అనమాట. అంటే రుచిని బాగా ఎంజాయ్ చేయలేరు వాళ్ళు. ఇలా అంటే సామాన్యంగా మనకి కనపడేటువంటి కారణాలుగా వీటిని మాత్రం చెప్పుకోవచ్చు. డాక్టర్ గారు, మరి ఈ నాలుక రుచి గ్రహించకపోయే సమస్య నివారణకు ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలో వివరిస్తారండి? ఇటువంటి సమస్య ఉన్న వాళ్ళకి ఏంటంటే ఆహారంలో ఇందాక మనం చెప్పుకున్న కారణాల్లో B12 డెఫిషియన్సీ అనుకున్నాం కదా. అంటే ఆహారంలో అన్ని పోషక విలువలు ఉన్న ఆహార పదార్థాలు తీసుకుంటూ ఉన్నట్టయితే కనుక ఇటువంటి సమస్య రాదు. ముఖ్యంగా ఏంటంటే బి కాంప్లెక్స్ మనకి దంపుడు బియ్యంలో బి కాంప్లెక్స్ బాగా ఉంటుంది. తర్వాత పాల పదార్థాల్లో కూడా బి కాంప్లెక్స్ బాగా దొరుకుతుంది. అలాగే ఆకుకూరలు తర్వాత అంటే మామూలుగా అన్నీ తీసుకుంటుంటే మనం లెక్క పెట్టుకోకర్లేదు, ఎందులో ఏముందని చూడక్కర్లేదు. ఆకుకూరల వాటిలలో కూడా ఈ బి కాంప్లెక్స్ అనేది బాగా దొరుకుతూ ఉంటుంది. అలాగే మాంసాహారం తినే వాళ్ళకు కూడా అటువంటి ఆ మాంసాహారం నుంచి కూడా ఈ B12 అనేటువంటిది అందుతుందన్నమాట. అలాగే ఈ ఆహార పరంగా అన్ని ఆహారాలు తీసుకోవడం అనేది ఒకటి. ఆ తర్వాత ఇందాక ఇంకోటి చెప్పాను కదా, కారణం నోరు శుభ్రంగా ఉంచుకోవడం అని చెప్పని. నోరు శుభ్రంగా అంటే నాలుక మీద ఇన్ఫెక్షన్స్ కానీ, లేకపోతే పళ్ళల్లో ఇన్ఫెక్షన్స్ కానీ, చిగుళ్ళల్లో వచ్చినటువంటి ఇన్ఫెక్షన్లు కానీ అలాంటివి ఏమీ లేకుండా ఉండాలంటే నోటిని శుభ్రంగా ఉంచుకోవాలి. దానికి ఏం చేయాలి? ప్రతిసారి ఆహారం తీసుకున్నప్పుడు కూడా బాగా నోట్లో నీళ్ళు పోసుకుని బాగా పుక్కిలించుకొని క్లీన్ చేసుకుంటూ ఉండడం. పడుకునే ముందు బాగా బ్రష్ చేసుకుంటూ ఉండడం. అంటే తప్పనిసరిగా చాలామందికి మామూలుగా ఉదయం లేచి కడుక్కుంటాం, కానీ పడుకునే ముందు అనేటువంటి అలవాటు అందరికీ ఉండదు కదా. ఈ పడుకునే ముందు కనుక పళ్ళు శుభ్రంగా చేసుకున్నట్టయితే కనుక నోరంతా ఆరోగ్యంగా ఉండి ఇటువంటి సమస్య రావడానికి అవకాశం ఉండదు. అలాగే ధూమపానం కూడా ఒక కారణం అని చెప్పాను. ఆ ధూమపానం అనేటువంటి అలవాటును తగ్గించేసుకుంటే కూడా అటువంటి కారణం వల్ల ఈ రుచి తెలియకపోతున్నట్టయితే మళ్ళీ నాలుక బాగా పనిచేయడానికి అవకాశం ఉంటుంది. ఇక ఆహారంలో పులుపు, ఉప్పు, కారం ఈ 3 రుచులు కూడా ఈ నాలుకకి రుచి గ్రహించే శక్తిని పెంచుతాయి అన్నమాట. అంటే పుల్లగా ఉన్నటువంటివి కాస్త తీసుకోవడం, కొంచెం కారంగా ఉన్నటువంటివి, కొంచెం ఉప్పగా ఉన్నటువంటివి, ఇవేంటంటే స్టిమ్యులేషన్ అంటాం. అవి ప్రేరేపిస్తాయి, నాలుక మీద ఉన్నటువంటి గ్రంథులు సక్రమంగా పనిచేయడానికి బాగా ప్రేరేపిస్తాయి. అలాగే ఈ గ్రంథులు నోట్లో నుంచి లాలాజలం కూడా బాగా ఊరేటట్టుగా, అంటే ఈ రుచులు నోట్లోంచి లాలాజలం బాగా ఊరడానికి కూడా తోడ్పడతాయి కనుక రుచి గ్రహించే శక్తి మళ్ళీ పెంచుకోవడానికి ఇవి తోడ్పడతాయి. నాలుక రుచి గ్రహించకపోయే సమస్య నివారణకు ఉపకరించే ఆయుర్వేద ఔషధం తయారీ విధానం చిన్న విరామం తర్వాత తెలుసుకుందాం.